ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గత 5 ఏళ్లలో ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయో, ఎన్ని నిధులు ఖర్చు చేశారో, ఎక్కడి నుంచి ఎన్నెన్ని నిధులు తీసుకొచ్చారో ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్లు శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన నాయకుడు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏయూ దూర విద్యా కేంద్రానికి వస్తున్న నిధులు ఏమవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏటా 30 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, అందులో 70% నిధులు విద్యార్థుల కోసం ఖర్చు చేయాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నా అందులో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు అందించడం లేదని ఆరోపించారు. నూతన భవనాల నిర్మాణం వెనుక 30% నిధులు కమిషన్ల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ 2019 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో తాను ఇంటర్మీడియట్ చదివినట్లు పేర్కొన్నారని, తాజాగా జరిగిన ఎన్నికల అఫిడవిట్లో పీహెచ్డీ చదువుతున్నట్లు తెలిపారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. 1974 ఆగస్టు నెలలో స్థాపించినటువంటి ఈనాడు సంస్థ పెద్ద ఆయన భారతదేశానికే గర్వపడేటువంటి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి దివంగత రామోజీరావు గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఏదైతే విశాఖ నగరంలోనే అరంగేట్రం చేసి ఇక్కడ స్థాపించినటువంటి సంస్థలో కోట్లాది మంది తెలుగు ప్రజలకి, యావత్ ప్రపంచానికి, సామాన్యుడికి వార్త అందించేటువంటి దాంట్లో ఈనాడు రామోజీరావు గారు కీలక భూమిక పోషించారు. అటువంటి రామోజీరావు గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో జీవీఎంసీ పాలకవర్గంలో ప్రపోజల్ పెట్టి ఖచ్చితంగా రామోజీ గారి విగ్రహాన్ని బీచ్ రోడ్ లో పెట్టేటువంటి విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక గౌరవం అందుకున్నటువంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇచ్చి రామోజీరావు గారిని, తెలుగు జాతిని, గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఒక దేవాలయం. ఆంధ్ర విశ్వకళామ తల్లి ఒడిలో చదువుకున్నటువంటి ఎంతో మంది మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నాయి. ఇవాళ వాళ్ళు సేవలు అందిస్తున్నటువంటి విజ్ఞులు ఉన్నారు. 100 ఏళ్ళు పూర్తి కావస్తుంది ఆంధ్ర విశ్వవిద్యాలయ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నాం. అటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో ఏ ఉపకులపతి కూడా ఇప్పుడున్నటువంటి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి నియామకాలు కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చిన విధానం కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఒక బీసీగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఒక ఎస్టేట్ ఆఫీసర్గా ఆయన ప్రవర్తించిన తీరు కానీ, పూర్తిగా విశ్వవిద్యాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వైనాన్ని కానీ, ఇవన్నీ చూస్తే విశ్వకళామ తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉంది. అనేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిశోధనలు చేసి భావితరాలకి, భారతదేశానికి, ప్రపంచానికి విద్యను అందించాల్సినటువంటి విద్యా కుసుమాలని అందించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో
ప్రసాద్ రెడ్డి ఒక చీడ పురుగుగా తయారైనటువంటి విషయాన్ని గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఏదైతే బీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో మనందరం కూడా చూసాం.